మొన్నటి వరకు దోబూచులాడిన మబ్బులు ఒక్కసారిగా గర్జిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ వర్షం వరంలా మారింది. పంటలు ఎండిపోతున్న సమయంలో వానలు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. అటు ఏపీలోనూ రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలతో పాటుగా ఆవర్తనం కొనసాగుతుండటంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే 2 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు రైతులను అప్రమత్తం చేసింది. మరోవైపు ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఆల్రెడీ హెచ్చరించింది. మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక రేపు బుధవారం ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు.